కర్ణాటక రాజకీయ సంక్షోభానికి కాసేపట్లో తెరపడనుంది. కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న బల పరీక్ష మరి కాసేపట్లో జరగబోతోంది. ప్రస్తుతం కుమారస్వామి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత విశ్వాస పరీక్ష ఉంటుందని భావిస్తున్నారు. అసెంబ్లీ జరుగుతూ ఉండగానే స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్న అపార్ట్మెంట్ వద్ద కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలకు దిగాయి. దీంతో రెండు వర్గాల మధ్య రగడ చెలరేగింది. ముందు జాగ్రత్తగా బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. వైన్ షాపులు, పబ్బులు మూసివేయాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బల పరీక్ష నిర్వహించాలని ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం వాయిదా వేసింది. స్పీకర్ ఇవాళ బల పరీక్ష నిర్వహించకపోతే పిటిషన్ను రేపు విచారిస్తామని తెలిపింది. చర్చ జరుగుతూ ఉండగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఇక ఇవాళ విధాన సౌధకు 205 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 20 మంది ఎమ్మెల్యేలు గైర్ హాజరయ్యారు. సభలో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 103గా ఉంది. అయితే బీజేపీకి 105 మంది, కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి 100 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయసారథి అందిస్తారు. జయసారథి, చెప్పండి, కాసేపట్లో విశ్వాస పరీక్ష జరిగే అవకాశం ఉందా? అక్కడున్న తాజా పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? స్వామి, దాదాపు నెల రోజుల సంక్షోభానికి కాసేపట్లో తెరపడబోతుంది. విశ్వాస పరీక్షపై చర్చ ముగించేందుకు దాదాపు సిద్ధమైపారు కుమారస్వామి. మరోవైపు ఈ పరిస్థితుల నేపథ్యంలో బెంగళూరు అంతటా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అది బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పక్షాలు పోటాపోటీగా పలు చోట్ల నిరసనలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద కూడా చాలా చోట్ల బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎవరైతే అసంతృప్త ఎమ్మెల్యేలు, రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల ముందు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అలాగే ఈ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎవరైతే మొన్నటి వరకు కుమారస్వామి ప్రభుత్వంలో కొనసాగారో వారు కూడా కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి దాదాపు 20 రోజులైంది. ఈ రోజు ఇద్దరి ఎమ్మెల్యేల ముందు పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అక్కడ భారీగా ఘర్షణ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో భారీగా పోలీస్ బందోబస్తును
అక్కడే ఉంచి కంట్రోల్ చేసే పరిస్థితి చేస్తా ఉంది. మొత్తం మీద చూసినట్టయితే బెంగళూరు అంతటా కూడా ఉద్రిక్త పరిస్థితి చేరుకున్నాయి. 6 గంటల వరకు విశ్వాస పరీక్షపై ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ స్పష్టం చేసిన నేపథ్యంలో కుమారస్వామి మాట్లాడుతా ఉన్నారు. ఇంకా ఆయన మాటలు చివరి దశకు చేరుకున్నాయి. దీనిపై ఆయన మాటల సందర్భంగా విశ్వాస పరీక్షపై చర్చల సందర్భంగా సీఎం స్థానాన్ని త్యజించడానికి సిద్ధమని కూడా ప్రకటించిన నేపథ్యాన్ని చూస్తా ఉంటే ఇక ఓటింగ్ ఉండకపోవచ్చు. విశ్వాస పరీక్షపై చర్చ తర్వాత నేరుగా రాజీనామా చేస్తానని ఆయన సభలోనే ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి. ఇక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. నిన్న సాయంత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చేటువంటి సమయంలోనే ఆ రాజీనామా లేఖతోటి వచ్చారు. ఆ రాజీనామా లేఖ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అంటే తన ముందున్నటువంటి టేబుల్ మీద ఆ అసెంబ్లీలో ఆ రాజీనామా లేఖను పరిశీలించడం బయటకు కనిపించింది వీడియో రికార్డుల్లో. దీంతో చూసినట్టయితే ఆయన ఓటింగ్ కు వెళ్లరు, ఓటింగ్ వెళ్లకుండానే రాజీనామా చేస్తారు అనేటువంటిది కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన సభలో మాట్లాడినటువంటి తీరు కూడా అంటే గత 13 నెలలు ఆయన ప్రభుత్వంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, బీజేపీ 6 సార్లు తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఈ చివరిసారి సక్సెస్ అయ్యేందుకు అనేక అడ్డదారులు తొక్కిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శల జల్లు గుప్పించారు. తాను స్థాయిలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు ప్రయత్నించారని కూడా తన పాలన కూడా వివరించే ప్రయత్నం చేశారు. అలాగే తన కుటుంబానికి పదవులు కొత్త కాదంటూ కూడా ఆయన తన స్పీచ్ లో మాట్లాడిన తీరు పట్టుస్తూ అంటే ఇక పదవులను వదులుకుంటానికి సిద్ధమైపోయినట్టుగా కూడా కనిపిస్తోంది. దేవేగౌడ కూడా ఇదే విషయాన్ని సూచించారని తెలుస్తోంది. ఓటింగ్ కు వెళ్లడం కంటే ముందు బలం లేదని తెలిసినప్పుడు ఓటింగ్ కి వెళ్లి భంగపాటు గురి కావడం కంటే ఓటింగ్ కి వెళ్లకుండా రాజీనామా చేయడమే గౌరవప్రదంగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ వెళ్దాం, ఓటింగ్ వెళ్లి పడగొట్టింది బీజేపీ అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఓటింగ్ జరిగి తీరాలి అనేటువంటి. అలాగే ఆ ప్రభుత్వం అర్ధాంతరంగా అవసరం లేకపోయినా కూడా ఆ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కపోయి తమ కంట్రోల్లో ఉంచుకొని ప్రభుత్వాన్ని పడగొట్టింది అనేటువంటి అభిప్రాయం. ఇక విశ్వాస పరీక్షపై కుమారస్వామి ప్రసంగం కూడా ముగిసిపోయింది. ఇక ఓటింగ్ జరగాయి. ఇప్పుడు విశ్వాస పరీక్షపై ఆయన ఇప్పుడే కూర్చున్నారు. దాదాపు 1.5 గంటలకు పైగా మాట్లాడిన కుమారస్వామి ప్రసంగం ముగిసింది. ఇక దీనిపై ఇక ఓటింగ్ తర్వాయి కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి. ఓటింగ్ కు ఎలా చేపట్టబోయేటువంటి అంశం. దాదాపు 1.5 గంటలుగా ఆయన తన విశ్వాస పరీక్షను ఏ విధంగా సమర్థించుకుంటూ, తన పాలనను సమర్థించుకుంటూ, అలాగే తన ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దింపేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది, తనకు ఎంతమంది ఏ రకంగా ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చారు, ఇలాంటి అన్ని అంశాలను ఆయన కూలంకుషంగా వివరించారు. దాదాపు సుదీర్ఘ ప్రసంగం తర్వాత ఆయన ఇప్పుడే కూర్చున్నారు విశ్వాస పరీక్షపై చర్చను. అయితే ఈ విశేష పరీక్ష తర్వాత మరి వెంటనే స్వీకరిస్తారా లేదా బ్రేక్ ఇచ్చి కాసేపట్లో మళ్ళీ సభను సమావేశపరిచి చూస్తారా చూడాల్సింది. మొత్తం ఈ రోజు చూసినట్టయితే దాదాపు సభలో 205 మంది సభ్యులు సభకు హాజరయ్యారు. అందులో 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 100 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. మరో 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. వారు కూడా సభ లోపలికి వస్తే అంటే ఓటింగ్ సమయానికి లోపలికి వస్తే అంటే బెల్ మోగేంత వరకు సభలో ఎవరున్నారో వాళ్ళ సంఖ్యనే పరిగణలోకి తీసుకుంటారు. సభలోకి తీసుకుంటే దాన్ని బట్టి దీనిపై ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకా ఇలా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత సంక్షోభం దాదాపు 1 నెల రోజులుగా కొనసాగుతుంది. తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇంకా ఆ రాష్ట్రాన్ని కొద్దిమంది అంధకారంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుర్చీ పట్టుకొని వేలాడడం నాకు అవసరమా అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద చూసినట్టయితే ఆయన ప్రసంగం మొత్తం కూడా ఆవేదనను వ్యక్తం చేయడమే కనిపిస్తా ఉంది. చివరి వరకు ప్రయత్నం చేశారు. ఆఖరికి రెబల్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినప్పటికీ వాళ్ళు రాకపోవడం పట్ల ఆయనలో ఆవేదన కనిపించింది. ఇంకా పదవులు పట్టుకొని వేలాడడం సరైనది కాదు, సంతోషంగా తప్పుకుంటాననేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిన బట్టి చూస్తా ఉంటే మరి కాసేపట్లో రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మధ్యలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు గాను మధ్యలో కూర్చున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ విశ్వాస పరీక్షపై ఆయన నిర్ణయం తీసుకునే రాజ్భవన్ వెళ్లి రాజీనామా సమర్పించబోతా ఉన్నారు. సీఎం రాజీనామా అనేటువంటిది చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా 2 కొద్ది నిమిషాల్లోనే ఆయన విషయాన్ని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి ఆయన లేచి నిలబడ్డారు, సభలో మాట్లాడుతూ ఉన్నారు. దీని తర్వాత మళ్ళీ అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం మీద చూసినట్టయితే బల పరీక్ష మీద గత వారం రోజులుగా జరిగిన ఉత్కంఠకు తెరబడబోతుంది. బల పరీక్ష అవసరం లేకుండానే, ఓటింగ్ అవసరం లేకుండానే కుమారస్వామి రాజీనామా చేసేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి.
ఆయన దానికి పూర్తిగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన ప్రసంగంలో కూడా ఆద్యంతం ఇదే చెప్తూ వచ్చారు. ఇంతకాలం పదవిలో ఉన్నప్పటికీ ఇంకా పదవుల్లో ఈ పరిస్థితులలో కూడా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంలో కొనసాగడం ఇష్టం లేదంటే అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజుల కిందే ఇదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆయన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సంక్షోభ సమయంలో కొనసాగాల్సిన అవసరం లేదని ఆ రోజు హైడ్రామా అనంతరం అక్కడి నుంచి ఆయన సీఎం అధికారిక నివాసం నుంచి కూడా వాహనాలను అన్నింటినీ వదిలేసి నేరుగా ఆయన జయనగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి దేవేగౌడ నివాసానికి వెళ్ళిపోయి చర్చలు జరిపారు. కానీ దేవేగౌడ అలాగే కాంగ్రెస్ నేతలు నచ్చజెప్పడంతో విశ్వాస పరీక్ష కోరి అప్పుడు తప్పుకుంటే బాగుంటుంది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం, ముందే వదిలేయాల్సిన అవసరం లేదనేటువంటి దేవేగౌడ సూచనతోటి మెత్తబడి గత 15 రోజులుగా అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా తిరిగి తమ వైపు చూడకపోవడంతో ఆశలు వదిలేసుకున్నట్టు కూడా కనిపిస్తోంది. ఆయన ప్రసంగంలో ఇదే విషయం కనిపిస్తోంది. ఈ ఇబ్బందికర పరిస్థితిలో ఈ అంత సంక్షోభ సమయంలో కూడా పదవుల కోసం పాకుడాడాల్సిన అవసరం లేదు, మా కుటుంబంలోనే ప్రధాని పదవులు అనుభవించిన వారు ఉన్నారనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన ప్రకటించిన బట్టి చూస్తా ఉంటే ఇక రాజీనామాకు ఆయన సిద్ధపడ్డారనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. దీనిపై మరి కాసేపట్లో నిర్ణయం కూడా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. స్వామి రైట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరోవైపు విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఉద్వేగంగా మాట్లాడారు. పదవి నుంచి హ్యాపీగా తప్పుకుంటానని చెప్పారు. తానేదో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నట్లు, డబ్బులు దోచేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని, తనకిదంతా అవసరమా అని ప్రశ్నించారు. విశ్వాస పరీక్ష ఆలస్యం అవ్వడం నిజమే అని, జరిగిన పరిణామాలన్నీ తనకు బాధ కలిగించాయని కుమారస్వామి అన్నారు. తానెప్పుడు పార్టీ కోసమే పనిచేశానని, అసలు రాజకీయాల నుంచి వైదొలుగుదామని గతంలోనే అనుకున్న కార్యకర్తలే బలవంతంగా ఒప్పించారని కుమారస్వామి చెప్పుకొచ్చారు. కుమారస్వామి ప్రసంగం తర్వాత బల పరీక్ష ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. బులెటిన్లో కాసేపు విరామం.